ఇరాన్‌లో పెను యుద్ధమే జరుగుతోంది. ఇరాన్‌కి సంబంధించినటువంటి అన్ని స్థావరాల మీద పర్టిక్యులర్‌గా టార్గెట్. అయితే ఏదైతే వీళ్ళు ఆడే నాటకం ఆఫ్ఘనిస్తాన్‌లో పాలస్తీనాలో ఏం చేశారు మనకు గుర్తుంది గదా! అక్కడ ఇజ్రాయెల్ దాడులకెళ్ళినప్పుడల్లా ఈ పాలస్తీనా హమాస్ ఉగ్రవాదులు తమ ముస్లిం ఆడపిల్లల్ని, చిన్న పిల్లల్ని, వృద్ధులని, మహిళల్ని తమ చుట్టూ పెట్టుకుంటారు. ఒక 10 మంది తీవ్రవాదులు 100 మంది పేదలైనటువంటి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళని చుట్టూ పెట్టుకుంటారు. లేదా స్కూళ్ళల్లో ఉంటారు, హాస్పిటళ్ళల్లో ఉంటారు. దాడి చేయగానే వాడు చస్తాడు, వాడితో పాటు వీళ్ళు చస్తారు. వాళ్ళ ప్రభుత్వం ఏం చెప్తుంది? అయ్యయ్యో సామాన్య ప్రజల్ని చంపేశారని చెప్తుంది. ప్రపంచవ్యాప్త ముస్లిములని రెచ్చగొట్టడానికి ఆ శవాల ఫోటోలు పెడుతుంది. సేమ్ ఇప్పుడు ఇరాన్. ఓ పక్కన యుద్ధం ప్రారంభమైపోయింది. నిన్ననే అక్కడ 7-8 చోట్ల పేలుడు సంభవించినాయి ఇరాన్లో. అదేమీ లేదని కబుర్లు చెప్పింది ఇరాన్. తీరా చూస్తే అది యుద్ధంలో తొలి ఘట్టం. ఇవాళ పెద్ద ఎత్తున దాడులు జరుగుతుంది. ఇజ్రాయెల్ తన దేశంలో ఉన్న స్కూళ్ళన్నిటికీ సెలవు ప్రకటించింది. అందరినీ ఇళ్ల దగ్గర ఉండమని. ఇజ్రాయెల్ ఒక పక్కన తన దేశంలో జాగ్రత్తలు తీసుకుంటే ఇరాన్ కావాలని స్కూళ్ళు రన్ చేసింది. ఇప్పుడు ఎక్కడ ఈ ఆయుధాలు ఉండేటటువంటి ప్లేసుల్లో, సైన్యం ఉండే ప్లేసుల్లో కరెక్ట్గా ఇప్పుడు అక్కడ స్కూల్ మీద దాడి జరిగింది. ఆ స్కూల్ మీదన పడినటువంటి ఏదైతే ఇరాన్ మినాబ్ అనేటటువంటి ప్రాంతంలో జరిగినటువంటి దాడిలో అక్కడ ఉన్నటువంటి స్కూల్ మీదన మిస్సైల్ పడింది. దాదాపు 40 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్త ముస్లిములని రెచ్చగొట్టే కార్యక్రమం. అదిగో చూసారా, చిన్న పిల్లల్ని చంపేశారు, స్కూల్ పిల్లల్ని చంపేశారు. యుద్ధం జరుగుతున్నప్పుడు స్కూల్కి సెలవు ఇవ్వకుండా ఎందుకు ఆపినట్టు అన్న పాయింట్ రానియకుండా ఎదురుదాడితో ప్రచారం జరుగుతుంది. ఇది ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఒక విచిత్ర తంతు.